Hello everyone, welcome to my channel. Now we are learning about MacBook Learning Series Part 4. పార్ట్ 4లో మనం ఏం చెప్పుకుంటున్నామనంటే ఇక్కడ అందరికీ బ్లాక్ డాట్ ఎందుకు వస్తుంది మ్యాక్బుక్లో, ఈ బ్లాక్ డాట్ ఎందుకు వస్తుంది అని ఒక పెద్ద డౌట్ ఉంది. ఆ బ్లాక్ డాట్ ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా యాప్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తే యాప్ కింద డాట్ వస్తుంది, ఈ యాప్ కింద డాట్ వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కింద డాట్ ఎలా రిమూవ్ చేయాలి అని అంటే చూపిస్తా. ఇప్పుడు మెయిల్స్ అని ఉంది, ఈ మెయిల్స్ కింద డాట్ ఉంది. ఆ డాట్ రిమూవ్ చేయాలి అని అంటే ఒక్కసారి ట్రాక్ ప్యాడ్ మీద ఇట్లా క్లిక్ చేస్తే క్వైట్ అని నొక్కాలి. క్వైట్ నొక్కితే దాని కింద డాట్ పోతుంది. అట్లనే ఇంకోటి చేసి చూపిస్తా. 2 ఫింగర్స్ పెట్టి ట్రాక్ ప్యాడ్ మీద ఇట్లా నొక్కాలి. నొక్కితే క్వైట్ అని వస్తుంది. క్వైట్ వస్తే దాని కింద డాట్ పోతుంది. అంటే మనం ఆ యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే అట్లా డాట్ వస్తుంది. అవి పోవాలి అని అంటే 2 ఫింగర్స్తోని ట్రాక్ ప్యాడ్ మీద ఇట్లా క్లిక్ చేస్తే క్వైట్, హైడ్, షో ఆల్ విండోస్ ఆప్షన్స్ అవి వస్తాయి. ఇప్పుడు మనం క్వైట్ నొక్కాలి 2 టైమ్స్. ఒక 2 ఫింగర్స్తో ట్రాక్ ప్యాడ్ మీద ఒకసారి క్లిక్ చేస్తే క్వైట్ అని వస్తుంది. క్వైట్ని క్లిక్ చేస్తే డాట్ రిమూవ్ అయిపోతుంది. దీన్ని ఎందుకు తీయలేదంటే నేను బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తున్నాను. ఇప్పుడు అది బంద్ చేస్తే నాకు ఇప్పుడు వీడియో ఆఫ్ అయిపోతుంది. సఫారీ క్లోజ్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి. 2 ఫింగర్స్ ట్రాక్ ప్యాడ్ మీద ట్యాప్ చేస్తే క్వైట్ వస్తుంది. క్వైట్ క్లిక్ చేస్తే పోతుంది. ఫైండర్కి రాదు. ఫైండర్కి ఎందుకు రాదంటే ఈ యాప్స్ అన్నీ ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఏం చేసినా కానీ అంతా ఫైండర్లో తెలిసిపోతుంది మనకి. సో మనం ల్యాప్టాప్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే ఫైండర్లో యాప్ క్లోజ్ అవుతుంది. ఏది రన్ అయినా కానీ ఫైండర్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఫైండర్ కింద ఆఫ్ కాదు, ఆఫ్ అవుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ రన్ కాకపోతే అది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో యాప్ రన్ అవుతున్నాయి కాబట్టి సో నాకు అది ఆఫ్ కాదు. ఇప్పుడు క్విక్ టైమర్ ప్లేయర్ మళ్ళీ అట్లనే డెస్క్టాప్ మీద ఉన్నవి ఎట్లా రిమూవ్ చేయాలి అని అంటే జస్ట్ 2 ఫింగర్స్తో ఇట్లా 1 ఫింగర్స్తో ఇట్లా తీసుకొచ్చి బిన్లో పెట్టేయాలి. సీదా బిన్ డిలీటెడ్. జస్ట్ 1 ఫింగర్ ట్యాప్ అండ్ ఇక్కడనే ఇట్లా పెట్టి జస్ట్ రిమూవ్, ఇట్లా పెట్టి రిమూవ్. ఇది నాకు కావాలి, నేను అందుకని తీయలేదు. ఇట్లా పెట్టాలి బిన్. జస్ట్ నార్మల్ దీన్ని ఒకసారి ఇట్లా కర్సర్ పెట్టి 1 ఫింగర్తో ట్రాక్ ప్యాడ్ మీద పెట్టి క్లిక్ చేసి ఇట్లా ట్రాక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను ఆపేసిన, మళ్ళీ ఆడికెళ్ళి స్టార్ట్ 1 ఫింగర్ తీసుకొని దాని మీద ట్యాప్ చేసి తీసుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆపేసిన, మళ్ళీ 1 ఫింగర్ పెట్టి అంటే ఒకటేసారి కూడా రావచ్చు, అట్లా కూడా చేయొచ్చు. జస్ట్ ట్యాప్ 1 ఫింగర్ ట్యాప్ ఆన్ ట్రాక్, 1 ఫింగర్ ట్యాప్ అండ్ ట్రాక్ ప్యాడ్, move to bin. Enough for this. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.